ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ తొలి దఫా పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పోటెత్తారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల గడువు కొద్దిసేపటి క్రితం ముగిసింది. 5 గంటల వరకు ఎవరైతే నామినేషన్లు దాఖలు చేయడానికి క్లస్టర్ కేంద్రాలకు వచ్చారో వారందరినీ కూడా నామినేషన్లు వేసేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. చాలా చోట్ల నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులతో క్యూ లైన్ అయితే ఉందని చెప్పవచ్చు. మొన్న నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నిన్న కొంత మొదకొడిగా నామినేషన్ దాఖలు చేసినప్పటికీ ఈరోజు చివరి రోజు కావడంతో భారీగా సర్పంచ్ వార్డు మెంబర్లకు సంబంధించి నామినేషన్ దాఖలు చేయడానికి భారీగా అభ్యర్థులు తరలి రావడంతో ప్రస్తుతం ఇంకా నామినేషన్లు సమర్పించే కార్యక్రమం అయితే ఇంకా నడుస్తుంది. ఎవరైతే 5 గంటల వరకు ఆయా కేంద్రాలకు వచ్చారో వారందరినీ కూడా నామినేషన్ పత్రాలు స్వీకరించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. మరొక 7 గంటల వరకు ఎన్ని నామినేషన్ దాఖలు అయ్యాయనే దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మొదటి విడత ఎన్నికల్లో మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 28 మండలాలలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 28 నల్గొండ జిల్లాలో 14, సూర్యాపేట జిల్లాలో 8, యాదాద్రి జిల్లాలో 6 మండలాలలో ఈ మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 4 సబ్ డివిజన్లు నల్గొండ జిల్లాలో నల్గొండ చండూరు సబ్ డివిజన్తో పాటు సూర్యాపేట సబ్ డివిజన్, ఇటు భువనగిరి సబ్ డివిజన్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి మొత్తం 630 గ్రామ పంచాయతీలతో పాటుగా 5598 వార్డులకు సంబంధించి మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. రేపు చెల్లుబాటు అయ్యే నామినేషన్లు అన్నిటి కూడా రేపు లిస్ట్ అవుట్ చేస్తారు. ఎక్కడైతే క్లస్టర్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ లిస్ట్ అవుట్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత సోమవారం రోజు ఎవరైతే తిరస్కరించబడ్డాయో వాళ్ళు అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. మంగళవారం రోజు అప్పీలపై పరిష్కారానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 3వ తేదీ వరకు కూడా నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. 3వ తేదీ సాయంత్రం 3 గంటలకి పంచాయతీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులకు సంబంధించి తుది జాబితాను ఆయా క్లస్టర్ కేంద్రాల్లో లిస్ట్ అవుట్ చేయనున్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసి ఇక నామినేషన్ల ప్రక్రియ దాదాపుగా ఈరోజు ముగియడంతో ఇక అభ్యర్థులంతా కూడా ఎన్నికల ప్రచారంలోకి పూర్తి స్థాయిలో దిగారని చెప్పొచ్చు. ప్రధానంగా అధికార పార్టీ తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచే విధంగా ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది. ముఖ్యంగా నల్గొండ నియోజకవర్గంతో పాటు ఈ నగరికల్ నియోజకవర్గం, మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన 3 నియోజకవర్గాలు మొదటి దశ ఎన్నికల్లో బరిలో ఉన్నాయి. మరొక వైపు ఇటు సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గం కావచ్చు, సూర్యాపేట నియోజకవర్గం కూడా మొదటి దశలోనే పోలింగ్ జరగనుంది. ఇటు ఆలేరు నియోజకవర్గం, భువనగిరి నియోజకవర్గం కూడా మొదటి దశలోనే పోలింగ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన కీలక నేతలంతా కూడా తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు రంగంలోకి దిగిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా అధికార పార్టీ అన్ని పంచాయతీ స్థానాలు కైవసం చేసుకునేందుకు తాము బలపరిచిన అభ్యర్థులు రంగంలోకి దింపడంతో పాటు గ్రామంలో రాజకీయ సమీకరణలన్నీ కూడా తమకు అనుకూలంగా మలుచుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక విపక్షాలు కూడా ఖచ్చితంగా గెలిచి తీరేందుకు పంచాయతీ ఎన్నికలు చాలా కీలకం కావడంతో ఖచ్చితంగా గెలవాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రాజకీయ పార్టీల అభిప్రాయాలకు భిన్నంగా, వ్యూహాలకు భిన్నంగా స్థానికంగా రాజకీయాలు అయితే రక్తి కట్టిస్తున్నాయి. పార్టీలను పక్కన పెట్టిన గ్రామస్తులు చాలా చోట్ల తమ గ్రామంలో తమ ఏకాభిప్రాయంతో ఒక అభ్యర్థిని బరిలో దింపే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ అని కానీ ప్రతిపక్ష పార్టీ అని భేదం లేకుండా ఒకరికి సర్పంచ్ ఇస్తే మరొకరికి ఉప సర్పంచ్ ఇవ్వడంతో పాటుగా ఆయా వార్డులన్నీ కూడా చెరిసగం పంచుకునే విధంగా వ్యూహాలు గ్రామస్తులు ముందుకు పోతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో 2 తండాలు ఏకగ్రీవంగా తమ తండాలకు సంబంధించిన అభ్యర్థిని ఒకరిని మాత్రమే రంగంలోకి దింపాయి. కొత్త తండాతో పాటుగా రాయన్కుంట తండాలో కూడా ఒకే అభ్యర్థి రంగంలోకి దింపేందుకు గ్రామస్తులంతా ఏకగ్రీవ తీర్మానం చేసిన పరిస్థితి. మరోవైపు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం దాసరికుంటలో కూడా దాసరిగూడెంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఎవరైతే రంగంలోకి ఏకాభిప్రాయంతో ఎవరైతే బరిలోకి దిగారో అదే వారినే ఈసారి కూడా బరిలో దింపే విధంగా గ్రామస్తులు అన్ని ప్రయత్నాలు చేసిన పరిస్థితి ఉంది. చాలా చోట్ల ఏకాభిప్రాయం దిశగా వేసినప్పటికీ కూడా కొన్ని చోట్ల అందుకు భిన్నంగా నామినేషన్ కూడా దాఖలైన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇక 2-3 దశల్లో కూడా పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లో కూడా ఏకగ్రీవంగా అభ్యర్థుల్ని ఎంపిక చేసి బరిలోకి దింపేందుకు గ్రామస్తులు అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు
మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో తాము బలపరిచిన అందరినీ గెలిపించుకోవాలని పట్టుదలగా అధికార పార్టీ వ్యాపకంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు కూడా అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా తన నియోజకవర్గంలో అన్ని పంచాయతీ స్థానాలు గెలుచుకోవాలని ఇప్పటికే క్యాడర్కు సూచించడంతో పాటుగా తాను ఎవరైతే ఏకగ్రీవంగా గెలిచి వస్తారో లేదా భారీ మెజారిటీతో గెలిచి వస్తారో వారికి 20 లక్షల రూపాయలు బంపర్ ఆఫర్ కూడా ప్రకటించిన పరిస్థితి, మరొక 10 లక్షలు ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం కూడా ఇప్పిస్తానని చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా పంచాయతీ ఎన్నికలను తీసుకుందని చెప్పవచ్చు. సాధారణ ఎన్నికల పరిస్థితులు అయితే గ్రామంలో నెలకొన్నాయని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.